లగచర్ల కుట్ర సర్కారుదేనా అని చెప్పి కూడా మరి ఇప్పటివరకు నేను మాట్లాడుతున్న కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఈ లగచర్లకు సంబంధించి సర్కారుదేనా కుట్ర పండిందా, లగచర్ల కుట్ర సర్కారుదేనా అని చెప్పి కూడా ఒక కథనాన్ని అయితే చూస్తూ ఉన్నాము. అసలు నవంబర్ 11న ఏం జరిగింది అని చెప్పి కూడా అక్కడ జరిగిందేంటి, సర్కారు ప్రచారం చేసిందేంటి, పార్టీలకు అతీతంగా ఒకటైన ఫార్మా బాధితుల రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేది లేదన్న గ్రామస్తులు, ఇదే విషయాన్ని కలెక్టర్తో మాట్లాడిన సురేష్, అయితే తానే వస్తానని గ్రామంలోకి వెళ్ళిన కలెక్టర్, జనం లేని దగ్గర వందలాది మంది పోలీసులు పహారా, లగచర్లలో జనంలోకి కలెక్టర్ వచ్చినప్పుడు ఆ పోలీసులు ఎటుపోయారన్న దానిపై అనుమానాలు, దాడి జరుగుతుందని తెలిసే కలెక్టర్ను పంపించారా, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిసినా ఎందుకు వెళ్ళినట్టు, న్యూస్ లైన్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి కూడా పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు అని చెప్పి కూడా న్యూస్ లైన్కి సంబంధించి ఒక కథనాన్ని అయితే రాసింది. ఇక్కడ వాస్తవానికి మనం ఈ 3 అంశాలు చర్చించుకోవాలి. అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణలో పోలీసులు ఉన్నారు, కానీ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు పోలీసులు లేరు, అదొకటి. దాంతోపాటు దీంట్లో ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో ఆ కలెక్టర్ సంబంధించి నిజంగానే తన పైన ఒక కుట్ర పన్ని దాడి జరుగుతుందని తెలిసి కూడా మరి పోలీసులు పోవడము, కావాల్సుకొని పంపించారా కలెక్టర్ని అంటూ కూడా ఇంకో అంశము వినిపిస్తుంది. అనేకమైనటువంటి వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఏదైతే లఘుచర్లకు సంబంధించి సర్కారుదే కుట్ర అంటూ కూడా మరి ఇవన్నీ కూడా అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనికి స్పందించి అసలు ఏం జరిగింది, నిజంగా ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు, అక్కడ ఉన్నటువంటి రైతులు మాట్లాడుతున్నట్టు కావలసుకొని అక్కడ ఉన్నటువంటి ఫార్మా భూములను లాక్కోవడానికి ఇవన్నీ కథనాలు, రాజకీయ రంగులు పులుస్తూ ఉన్నారా అనే సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి. దీనికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకంటే రోజు రోజుకి దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి క్వశ్చన్లు బయటకు వస్తూ ఉన్నాయి. లగచర్లకు సంబంధించినటువంటి సంఘటన వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. దీంట్లో మరి ఏం జరిగింది, వాస్తవాలు ఏంది, రైతులు ఏమడుగుతూ ఉన్నారు, అక్కడ ఎందుకు కలెక్టర్ పైన దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు అక్కడ పోలీసులు లేకుండా పోయారు, ఎందుకు ఆ ఘటనలో ఇన్వాల్వ్ లేనటువంటి వాళ్ళని అందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రాంతాన్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, అక్కడ ఒక 144 సెక్షన్ ఎందుకు తీసుకొచ్చారు, అక్కడ మీడియాని ఎందుకు అలవ్ చేయట్లేరు, ఆ సంఘటన జరిగిన నెక్స్ట్ రోజు మొత్తం ఇంటర్నెట్కి సంబంధించి, కరెంటుకి సంబంధించి ఇవన్నీ కూడా సేవలు ఎందుకు బంద్ చేశారు, అక్కడ మీడియాకి ఎందుకు కథనాలు బయటకు రాయించలేదు, నెక్స్ట్ డే నుంచి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం నిర్ణయాలు చేసినా కూడా కొంతమంది భయపడుతున్న పరిస్థితి, భయపడి మేము మాట్లాడేము అంటూ కూడా, అంటే వాళ్ళని ఎందుకు భయాభ్రాందోళనకు గురి చేశారు, ఎందుకు భయాన్ని వాళ్ళని ఎందుకు మీ గుప్పెట్లో పెట్టుకుంటా ఉన్నారు, ఎందుకు అంటే ఇదంతా కూడా ఆ భూమిని తీసుకోవడానికేనా, పేదల భూములు తీసుకుంటే ప్రభుత్వానికి మంచిదా, ఇంత అర్థనాదాలతోని, ఇంత సంఘర్షణలోని, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లోని ఇంకా ఆ భూములు కావాలన్నా మీకు, ఇంకా ఆ భూములు కావాలన్నా, వాళ్ళు ఇవ్వబోమంటా ఉన్నారు, ఇచ్చేది లేదంటా ఉన్నారు, మాకు న్యాయం చేయాలంటా ఉన్నారు, మా భూముల జోలికి వస్తే ఊరుకోబోమంటా ఉన్నారు, ఎక్కడికైనా పోతామంటా ఉన్నారు. మరి ఇకనన్నా ప్రభుత్వం తగ్గదా, ఇదే విధంగా పోతుందా? అసలు వాస్తవాలు అక్కడ జరిగింది ప్రభుత్వ కుట్ర క్లియర్ కట్గా కట్టినట్టు కనిపిస్తూ ఉంది కదా. మరి లేకపోతే ఏం జరిగిందో చెప్పాలి. ఎందుకు 70 మందిని అరెస్ట్ చేసి 21 మందిని రిమాండ్కి పంపిస్తారు, మిగతా మందిని ఎందుకు వదిలిపెడతారు? దీంట్లో ఎవరున్నారు? ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దాడి చేసిరు కదా, వాళ్ళు ఎందుకు లేరు ఇందులో? మిగతా వాళ్ళు ఎందుకు లేరు? ఎందుకు సామాన్య రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేసిరు? అంటే దీన్ని ఏం రంగు పులవాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా అంటే క్లియర్ కట్గా పక్కడబంది ప్లాన్తోనే ఈ దాడి జరిగింది. అంటే రైతుల కోపాన్ని ప్రభుత్వం అనుగుణంగా తీసుకొని అక్కడికి వెళ్ళినటువంటి కలెక్టర్ని పంపించి, పోలీసు భద్రతని వాళ్ళందరినీ పంపించకుండా ఆ కలెక్టర్ని పంపించి ఆ రైతుల కోపాన్ని ప్రభుత్వం యూజ్ చేసుకొని దాడి చేయడానికి సంఘటనకు గురి చేసిందా? ఎందుకు అంతమంది ఉండలేకపోయారు? ఇవేందో కలెక్టర్ కూడా దాడి జరిగిన తర్వాత మాట్లాడి నా పైన దాడి జరగలేదంటూ మళ్ళీ తన పైన ఏదైనా బలవంతంగా మాట్లాడిచ్చిల్లా అనే అంశాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లఘుచర్లకు సంబంధించినటువంటి ఘటన పైన ముఖ్యమంత్రి ఒక క్లియర్గా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మరి యాక్షన్ తీసుకోవాలి, వాస్తవాలు బయటకు రావాలి. ఇలా ఏదో ఫోన్లు చేసినంత మాత్రాన
ఇలా కేటీఆర్ హస్తం ఉంది, ఇంకో హస్తం ఉంది, ఇంకో ఆయన హస్తం ఉంది. ఫోన్లు ఎందుకు చేసుకోరండి? ఒక పార్టీలో ఉన్నప్పుడు చాలా కాల్స్ మాట్లాడుకుంటారు, చాలా ఉంటాయి. అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తూ ఉన్నారా? ఇది కరెక్టేనా? గతంలోనే మీరు అన్నారు కదా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చేసేది ఏంది? ఫోన్ ట్యాపింగ్లేనా? ఇవాళ అన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ లఘుచర్లకు సంబంధించినటువంటి అంశము. మరి చూడాలా దీన్ని ఎక్కడి వరకు ముందు తీసుకుపోతారు, ఎట్లా చేస్తారు అనేటువంటి అంశాలు.